ఎస్ 6 months నుంచి 1 year వరకు రెగ్యులర్గా జిమ్ చేస్తున్నావు అయినా కూడా రిజల్ట్ రావట్లేదంటే నీకు తెలియకుండా నువ్వు చేస్తున్న 5 mistakes ఏంటియో ఈరోజు మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. You know how nervous I get when I'm around you. I want you to make a move. There's nothing you could do when you're here. I get shivers when you have to go. And I'm coming to you on the west side. She said that she won't own me. I told her that's right. Can we go deep, fantasize about all I wanna be is the top prize. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి ఏదైతే నీ మజిల్ గ్రోత్ ని స్లో చేసేస్తుందో హై వాల్యూమ్. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఎక్కువ సెట్ చేస్తే ఎక్కువ గెయిన్ అవుతాం అనుకుంటారు, బట్ దాని వల్ల ఎనర్జీ లాస్ తప్ప ఏం లేదు. అండ్ ఇంకోటి నేను ఏం అబ్జర్వ్ చేస్తా అంటే లైట్ వెయిట్ తోని 15 to 20 రెపిటేషన్ చేస్తూనే ఉంటారు, మొత్తం ఊపేస్తా ఉంటారు. దీని వల్ల కూడా ఏం యూజ్ లేదు. మజిల్స్ అనేవి ఎప్పుడు గ్రో అవుతాయి అంటే వాటికి ఛాలెంజ్ ఉండాలన్నమాట, అప్పుడే అవి గ్రో అవుతాయి. నువ్వు డైలీ సేమ్ వెయిట్ తో చేసినా కూడా గ్రో కాదు మజిల్. అండ్ వన్ థింగ్, ఇప్పుడు నువ్వు ఏం చేయాల్సిందే, ఫోకస్ చేయాల్సింది ఏంటంటే క్వాంటిటీ మీద కాదు, క్వాలిటీ మీద ఫోకస్ చేయాలి. అంటే చేసే 2 సెట్లు అయినా కానీ 6 to 12 రెపిటేషన్స్ గ్యాప్ లో చేయాలి. లాస్ట్ ఫ్యూ రెపిటేషన్స్ నీకు కష్టంగా అనిపించాల, అప్పుడే మజిల్ అనేది గ్రో అవుతుంది. లెట్స్ స్టార్ట్ ద లెగ్ వర్కౌట్ టుడే. స్టార్టింగ్ విత్ లెగ్ ఎక్స్టెన్షన్. ఫస్ట్ 3 sets చేయాలి. ఇందాక వార్మప్ సెట్ మీరు చూసింది 3 వర్కింగ్ సెట్స్ ఉంటాయి. సో దాంట్లో మీకు ఒకటి అబ్జర్వ్ చేయండి నేను ఎట్లా చేస్తున్నా అనేది. దాని తర్వాత ఐ విల్ డిస్క్లోజ్ ద సెకండ్ మిస్టేక్ విచ్ యు ఆర్ డూయింగ్ ఇన్ ద జిమ్. Can you feel it wrapped around your soul with no control? You can't breathe when you're drowning underwater. There's so much water. I'll run, I'll hide. Darkness always clouds my mind. When I look behind, it's moving closer every time. I can't pretend that I have a strong సెకండ్ మిస్టేక్ వచ్చేసి సెట్ చేయక ముందే డిసైడ్ అయిపోతారు 3 sets చేద్దాము, 10 12 13 రెపిటేషన్స్ అయిపోతుంది అని చెప్పేసి. మీరు చేయాల్సింది ఏంటంటే ట్రైనింగ్ టిల్ ఫెయిల్యూర్. ఎస్, ఫెయిల్యూర్ వరకు ట్రైన్ చేయాలా. నీకు చేసేదాకా తెలియదు నువ్వు ఎన్ని రెపిటేషన్స్ చేయగలుగుతావు ఒక పర్టికులర్ వెయిట్ తోని. నువ్వు ముందే డిసైడ్ కావద్దు, టిల్ ఫెయిల్యూర్ వరకు ట్రైన్ చేయాలా. అప్పుడే ఆ ఛాలెంజ్ అనేది బిల్డ్ అవుతుంది మజిల్స్. టిల్ ఫెయిల్యూర్ వరకు ఒక సెట్ ని పుష్ చేయాలా. లాస్ట్ రెపిటేషన్స్ ఫుల్ కష్టంగా అనిపించి ఇంకొక రెప్ నీకు చేయకుండా చేయనీకి రావద్దు లేపితే ఏదన్నా మిషన్. లెట్ మీ క్యాచ్ మై బ్రెత్. ఇప్పుడు లెగ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నా కదా నేను. ఫస్ట్ టైం 60 kgs తోని సింగిల్ లెగ్ 12 రెపిటేషన్స్ చేసిన. నేను ఇప్పుడు ఫిక్స్ అయిపోతే 12 వస్తాయి అని చెప్పేసి 12 చేసి ఆపేస్తుండే, కానీ 14 రెపిటేషన్స్ వచ్చినాయి ఈచ్ సైడ్. అందుకనే ఎప్పుడైనా కానీ పొటెన్షియల్ మనది ఎంత ఉందని చెక్ చేయాలా, లేకపోతే దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఫెయిల్యూర్ వరకు ట్రైన్ చేయాలా. ఫెయిల్యూర్ వరకు ట్రైన్ చేసిన తర్వాత కూడా ఇంకొక తరీకా ఉంటుంది, మనం దాన్ని కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకోవడానికి. అదేంటంటే హాఫ్ రెపిటేషన్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు లెగ్ ఎక్స్టెన్షన్ చేసినాం కదా, జస్ట్ హాఫ్ వరకు లిఫ్ట్ చేసి ఒక 2-3 రెపిటేషన్ చేయాలి. అట్లా కూడా ఒక టైప్ ఆఫ్ ప్రోగ్రెషన్. అది కూడా వీడియోస్ అన్ని చేయడానికి నేనే చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా గైస్. ప్లీజ్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే షేర్ చేయండి, వేరే వాళ్ళకి లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, ఎట్లా అనిపిస్తుందో చెప్పండి. యా, లెట్స్ గో హిట్ ద సెకండ్ సెట్. బెల్ట్ ఎందుకంటే మన పెల్విక్ అనేది టిల్ట్ కాకుండా అనమాట, ఈ మూమెంట్ ఎక్కువ రాకుండా బ్యాక్ అనేది ఇంటాక్ట్ ఉంటే మొత్తం మన లెగ్ పైన పడుతుంది అనమాట, క్వాడ్ పైన. దానికోసం అని చెప్పి బెల్ట్ పెట్టుకున్నా. అండ్ సింగిల్ లెగ్ ఎందుకు చేస్తున్నావు అంటే నాకు కొంచెం ఇంబ్యాలెన్స్ ఉంది. నా లెఫ్ట్ లెగ్ అనేది కొంచెం
పెద్దగా ఉంటుంది అనమాట, అండ్ రైట్ లెగ్ చిన్నగా ఉంటుంది. బికాజ్ నాకు ముందు ఈ నీ పెయిన్ అవుతుండే కార్ నడిపించినప్పుడు స్టార్టింగ్ లా. సో దాని తర్వాత ఇప్పుడు కొంచెం సెట్ అవుతుంది. Ooh, 14 repetitions వచ్చినాయి. So, at the end. 14 ఈ లెగ్ తోనే అయితే నేను ఇంకా ఎక్కువ కొట్టగలుగుతా అనిపిస్తుంది. బట్ నేను తక్కువనే చేస్తాను 2 repetitionలు. ఈజీగా 15 నుంచి 16 వరకు వస్తాయి. బట్ చేయట్లేను, ఎందుకంటే మళ్ళీ 2 ఈక్వల్ కావాలన్నమాట ట్రైనింగ్. సో యా. థర్డ్ మిస్టేక్ వచ్చేసి నాట్ ట్రాకింగ్ యువర్ వర్కౌట్స్. నేను ఇప్పుడు కూడా చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఈస్ 2026 బాడీ బిల్డింగ్ స్ప్లిట్ ప్లస్ క్యాలిస్థెనిక్స్. ఇట్లా అన్ని నోట్ డౌన్ చేసి పెట్టుకుంటా. ఇది 2026ది, ఇది 2025 స్ప్లిట్. మొత్తం ఇలా వీక్ ఏ బి అని చెప్పి చేస్తుండే. సో 2025 మొత్తం అన్ని నా వర్కౌట్స్ అన్ని ఇట్లనే ఉంటాయి. ఏది కొత్తగా చేసినా కూడా ఐ విల్ నోట్ ఇట్ డౌన్. నేను ఇప్పటికీ కూడా 100% బెట్ కడతా. ఈ వీడియో చూస్తున్న దాంట్లో 99% మంది ట్రాక్ అయితే చేసుకోరు. నీకు ట్రాక్ చేసుకోకపోతే ప్రీవియస్ గా ఎంత చేసినావు, ఇప్పుడు ఎంత చేయాలనేది నీకు ఒక ప్లాన్ అనేది ఉండదు. ఈ రోజు జిమ్ లోకి వచ్చి ఏం చేయాలి అనేది నీకు ముందే తెలియదు. కంపల్సరీ ట్రాక్ చేసుకోవాలి, దాంతోనే నీకు రిజల్ట్ వస్తుంది. నువ్వు దేంట్లో అయినా ట్రాక్ చేసుకో. ఇది ఇట్లా నోట్స్ యాప్ లా కానీ ఇంకా చాలా వేరే యాప్స్ వస్తాయి, కాకపోతే అవన్నీ పెయిడ్ ఉంటాయి. సో నేనైతే రికమెండ్ చేస్తా, సింపుల్ గా నోట్స్ పెట్టుకొని, నోట్స్ యాప్ ఉంటుంది, అందులో నోట్ చేసుకుంటే అయిపోతుంది. ప్రతి చిన్న ఏ ఫోన్ అయినా కానీ దాంట్లో నోట్స్ యాప్ అయితే కంపల్సరీ ఉంటుంది. దాంట్లో నువ్వు నోట్ డౌన్ చేసి పెట్టుకున్నావు అంటే సెట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి, అన్ని నోట్ డౌన్ చేసుకోవాలి నువ్వు. కంట్రోల్, ఒక్క సెట్ వెయిట్ ఇంక్రీజ్ చేసినప్పుడు కంట్రోల్ ఎట్లుంది ఆ సెట్ లా, అవన్నీ కూడా నువ్వు ఫోకస్ గా ఉండి నువ్వు నోట్ డౌన్ చేసుకున్నావు అంటే నీకు ఇంకా బెటర్ అవుతుంది. అంటే స్లోగా వచ్చిందా, స్పీడ్గా వచ్చిందా, వెయిట్ యాడ్ చేస్తే టెంపో ఎట్లుండే అవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోవచ్చు. కాకపోతే అది ఇంకా నీకు మెల్లిమెల్లిగా వెళ్ళే కొద్దీ అవన్నీ అర్థమవుతా ఉంటాయి, ప్రోగ్రెస్ అవుతావు నువ్వే. లెట్స్ డూ థర్డ్ సెట్ ఉంది ఇంకొకటి. థర్డ్ సెట్ ఫినిష్ ఆఫ్ చేసేసుకొని ఐ విల్ డైరెక్ట్లీ మీట్ ఆన్ ద లెగ్ ప్రెస్ మిషన్ విత్ వర్కింగ్ సెట్. Can you feel it wrapped around your soul with no control? You can't breathe when you're drowning underwater. There's so much water. I can't pretend that I have a strong defense. 'Cause darkness, your friend, you'll get me. ఫోర్త్ మిస్టేక్, ఫామ్ ని ప్రయారిటైజ్ చేయకుండా వెయిట్ ని ప్రయారిటైజ్ చేసి ఈగో లిఫ్టింగ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ వెయిట్స్ వేసుకొని దెల్ రేపప్ అనమాట. మొత్తం ఫామ్ కరెక్ట్ గా ఉండదు, కంట్రోల్ ఉండదు, దనా కొట్టేస్తూనే ఉంటారు. ముందు 300 kgs తో కొడుతుండే, 300 kgs తోని ఐ కెన్ ఏబుల్ టు డూ 15 repetitions. కానీ ఇంకా ఐఎమ్ లాగింగ్ సమ్వేర్ అని అనిపించింది నాకు. సో అందుకనే ఐ స్కేల్ ఇట్ డౌన్. ఈరోజు జస్ట్ 200 to 250 తోని 3 sets కొడదామని ఫిక్స్ అయినా. ఫోకసింగ్ మోర్ ఆన్ డెప్త్. మీరు కూడా ఇట్లనే ఎప్పుడైనా కానీ వెయిట్స్ ని మాత్రం అస్సలు కన్సిడర్ చేయకండి. ఎస్, ఒక పాయింట్ లో వెయిట్స్ కూడా మ్యాండేటరీయే, దాంతోనే మనం ఛాలెంజింగ్ చేస్తాం అనమాట మజిల్స్ ని.
బట్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. ఈగో జిమ్ బయటనే వదిలేసి లోపలికి రావాలి, ఎందుకంటే ఈగో ఉంటే మాత్రం పక్కా ఇంజురీ అవుతుంది. నీకు తెలియదు అది ఎప్పుడు ఎట్లా ఏమవుతుంది అని చెప్పేసి. ఇన్ని ఇయర్స్ నుంచి ట్రైన్ చేస్తున్నా వితౌట్ సింగిల్ ఇంజురీ అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఈగో. నేను వచ్చేటప్పుడు ఏంటంటే నా నోట్స్ యాప్ ఓపెన్ చేస్తా, ఈరోజు ఏం చేయాలని ఉంటది అదే ఎగ్జిక్యూట్ చేస్తా, వెళ్ళిపోతా అంతే. ఎక్కువ ఏం చెయ్య. కొంచెం చాలా మంది ఏంటంటే ఆ ఏదో ఫన్ లాగా అనుకుంటారు దీన్ని. అస్సలు అట్లా ట్రీట్ చేయకండి, ఎందుకంటే ఒక్కసారి ఇంజురీ అయిందంటే ఇంకా అది ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటది. ఎవ్రీ టైమ్ మీరు వెయిట్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈగో పక్కన పెట్టి సెలెక్ట్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చాలా మంది చాలా ఇంజురీస్ చేసుకుంటున్నారు. ప్లీజ్ మేక్ ష్యూర్ ప్రయారిటైజింగ్ ఫార్మ్ ఓవర్ వెయిట్స్. ఎస్, లెట్స్ హిట్ ద సెట్. ఐ విల్ స్టిక్ టు 200 kgs. ఇంకా 2 sets చేయాలి. మిస్టేక్ వచ్చేసి ఎక్సర్సైజ్ సెలెక్షన్ కరెక్ట్ గా చేసుకోరు. చేస్తా అంటే మొత్తం కాంపౌండ్ మూమెంట్స్ చేస్తా అంటారు, లేకపోతే ఐసోలేషన్స్ చేస్తా అంటారు. కాంపౌండ్ మూమెంట్స్ అంటే ఏదైతే ఎక్సర్సైజ్ నువ్వు చేసేటప్పుడు 2 జాయింట్స్ కంటే ఎక్కువ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయో దాన్ని, ఆ మూమెంట్ ని కాంపౌండ్ మూమెంట్ అంటారు. ఐసోలేషన్స్ అంటే 1 or 2 జాయింట్స్ ఇన్వాల్వ్ అయితే దాన్ని ఐసోలేషన్ మూమెంట్ అంటారు. ఎగ్జాంపుల్ బైసెప్ కర్ల్, అదే కాంపౌండ్ మూమెంట్ కి డెడ్ లిఫ్ట్ ఆర్ స్క్వాట్ లాంటివి. స్క్వాట్, బెంచ్, డెడ్ లిఫ్ట్ స్టార్టింగ్ లా చేయాలని చెప్పేసి చాలా మందికి ఉంటది, ఎందుకంటే అవి వెయిట్స్ దాంట్లో పుష్ చేసేటప్పుడు మస్తు మజా వస్తుంది. కానీ అది హెల్ప్ చేస్తుంది మజిల్ బిల్డ్ చేయడానికి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అస్థెటిక్ ఫిజిక్ అంటే వెల్ డెవలప్డ్ ఫిజిక్ కావాలంటే మాత్రం ఐసోలేషన్స్ అండ్ కాంపౌండ్స్ 2 కలిపి చేస్తేనే మనకి మంచి ఫిజిక్ అనేది బిల్డ్ అవుతుంది. చూడడానికి అండ్ స్ట్రెంగ్త్ 2 అన్ని వైజ్ గా కావాలంటే 2కి సెలెక్షన్ కరెక్ట్ గా చేసుకోవాలా. దట్ ఈస్ ద 5th మిస్టేక్. Savoring this moment, is this our last goodbye? Haven't we learned each other? I guess one of us lied. So please just pull away. I can't look you in the face. I don't wanna have to lie. I wanted this love to survive.